యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న మీకు, మీ కుటుంబాలకు మా పరమ యెరూషలేము మినిస్ట్రీస్ ద్వారా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథములో జకరియా గ్రంథం 4వ అధ్యాయము 9వ వచనం చదువుతున్నాం. జెరుబ్బాయేలు చేతులు ఈ మందిరపు పునాదులు వేసినవి, అతని చేతులు ముగించిన అప్పుడు సైన్యములకు అధిపతియగు యెహోవా నిన్ను మీ యొద్దకు పంపి ఉన్నానని నీవు తెలుసుకుందువు. ఈ వాక్యములో జెరుబ్బాయేలు దేవుని మందిరము యొక్క పని పునాది వేసెను, ఈ మందిరపు యొక్క పునాది వేసెను అని రాయబడి ఉంది. ఈరోజు ప్రభు సన్నిధిలో కొన్ని రోజుల నుంచి భక్తి చేస్తున్నారు. సరైన పునాది ఉందా? సరైనటువంటి పునాది, ఆత్మ సంబంధమైన పునాది, దేవుడితో నడిచేటువంటి పునాది నీలో ఉండాలి. కొందరు కొన్ని రోజులు, సంవత్సరాల నుంచి భక్తి చేస్తుంటారు. సరైన పునాది లేకపోతే అది చక్కగా కట్టబడినదిగా కట్టలేరు. పునాది మీద చక్కగా కట్టబడితేనే అది చక్కగా నిలిచి ఉంటుంది. నిరంతరము ఆత్మ సంబంధమైన మేలు పొందుకుంటాం. పునాది సరిగా లేకపోతే కట్టడాలు ఎలా నిలిచి ఉంటాయి? చూద్దాం. ఇక్కడ మనం చూస్తే రాయబడిన మాటల్లో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో, మీరు దేవుని ఆలయమై ఉన్నారు, దేవుని ఆత్మ మీలో నివసించుచు ఉన్నదని మీరు ఎరగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమైనది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. ఈ వాక్యములో మీరు దేవుని ఆలయమై ఉన్నారు. మందిరం యొక్క పునాది సరిగా ఉండాలి. ఈరోజు మనం చూస్తే మనుషులు మందిరానికి వెళ్తున్నట్టు అనుభవంలో ఉంటారు. కొన్నిసార్లు చూడండి, వాళ్ళ కంటికి పెద్ద పెద్ద మందిరాలు కనపడాలి, ఏసీ చక్కగా డెకరేషన్తో ఉన్నది, ఇంకా ఏదో డంబముగా కనపడేది. కొందరు ఆశపడుతుంటారు. కనిపించే మందిరాల్లో ఆకర్షితులైనటువంటి అనుభవాలు కనపడతాయి. ఇక్కడ దైవజనుడు చెప్తాడు, మీరు దేవుని ఆలయమై ఉన్నారు, దేవుని ఆత్మ మీలో నివసిస్తుందా? దేవుడు మందిరానికి, అది చిన్న మందిరమైనా లేకపోతే దేవుడు నీకు ఇచ్చినటువంటి గొప్ప మందిరమైనా, అక్కడ దేవుడు ఉపదేశము చేత ఆత్మ సంబంధముగా కట్టుకొని ఎవరైతే ఒక మంచి పునాది వేసుకుంటారో అది పరిశుద్ధమైన ఆలయం అని పేరు పెట్టబడుతుంది. ఆత్మీయతలో మార్పు లేదు, ప్రార్థనలో చేస్తున్నటువంటి ప్రార్థన చేస్తున్నా కానీ వారిలో మార్పు లేదు, మాటల్లో మార్పు లేదు, శాస్త్రాల్లో మార్పు లేదు, అసలు పునాదే సరిగా లేదు. ఎలా కట్టబడతావు? ఎలా నువ్వు పరిశుద్ధమైన దేవుని ఆలయం అని పిలువబడతావు? ప్రతి మనుషుడితో చెప్తున్న మాట ఇది. పౌలు, దైవజనుడు పౌలు సంఘముతో, మొదటిగా మీరు దేవుని పరిశుద్ధ ఆలయమై ఉన్నారు, మీరు ఆత్మ సంబంధమైన దేవునితో నిబంధన చేసుకోవాలి. చిన్న చిన్న సేవకులను చూసి చాలామంది చూడండి, వాళ్ళు చేస్తున్న పరిచర్యలు దేవుడంటే ఏంటో తెలియలేనటువంటి వారికి తెలియచేసి దేవుడు వాక్యాలు బోధిస్తున్నప్పుడు సంఘాలు విడిచిపెట్టి పెద్ద పెద్ద వాటి మీద మనసు పెడుతున్నారు. నువ్వు పెద్ద వాటికి వెళ్ళినా, ఎక్కడికి పరిగెత్తినా వాక్యం చెప్తున్నటువంటి విషయం మీరు గమనించాలి. నువ్వు ఆత్మీయతలో నువ్వు దేవుడు మందిరముగా కట్టబడితేనే కానీ దేవుడి కార్యాలు చూస్తావు. ఆత్మీయతలో దేవుడు మందిరముగా కట్టబడాలి. నీకు ప్రార్థన నేర్పించారు, ప్రార్థన ఆత్మీయతలో నడిపించినటువంటి సేవకులు మర్చిపోవద్దు. దేవుడు సన్నిధిలో చాలా జాగ్రత్తగా మనం గమనించాలి.
జెరుబ్బాయేలు దేవుని మందిరము పునాది వేసినట్లుగా రాయబడింది. నువ్వు ఒక మంచి పునాది కలిగి ఉండాలంటే నీవు మొదటిగా యేసుక్రీస్తులో పరిశుద్ధమైన ఆలయముగా కట్టుకున్నట్టే మొదటి పునాది. రెండోది మనం గమనించాలి. పేతురు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము, మొదటి పేతురు రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయం 5వ వచనం, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలముగవు ఆత్మ సంబంధమైనటువంటి బలులను అర్పించుచు పరిశుద్ధమైన యాజకులుగా ఉండినట్లు మీరు సజీవమైన రాళ్ళై ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడాలి. ఇక్కడ మీరు గమనించాలి, మీరు సజీవమైన రాళ్ళుగా ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడాలి. ఏదో వచ్చాము, కానుకలు ఇస్తున్నాం, ఏదో అయిపోయిందని అప్పగించుకొని అర్పించటం కాదు. మీరే పరిశుద్ధ ఆలయముగా ఉండటానికి, సజీవమైన రాళ్ళుగా ఉండటానికి దేవుడు నియమించాడు. ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడాలి. ఎంతగా నీ మీద వాక్యము ప్రభావితం చేస్తుంది, ఎంతగా నువ్వు దేవుళ్ళో కట్టుకోగలుగుతున్నావు, ఎంతగా దేవుడు వాక్యము చెప్పినట్లుగా మంచి పునాది నీ కోసము ఆత్మ సంబంధముగా విశ్వాసముతో దేవుడితో నిబంధన కలిగి ఒక మంచి పునాది నీలో ఉందా? ఉండాలి. మీరు దేవుని ఆలయమై ఉన్నారు. ఎవరు చూశారులే, ఎవరు చెప్పారులే, ఏం పర్వాలేదులే అని నీకు నువ్వు సమర్థించుకోవద్దు. యేసు ప్రభు వారు ఆయన సశరీరుడుగా సంచరిస్తున్న కాలములో మత్తయి సువార్త 7వ అధ్యాయములో 21వ వచనములో కొందరు చూసి మాట్లాడుతున్నారు, ప్రభువా అను నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశించడు గాని పరలోకమందు నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశిస్తాడు. దేవుడు చిత్తం ఏంటో తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఏదో నేను నాకు తోసిన భక్తి చేస్తున్నానని మార్పు లేని భక్తి, పరిశుద్ధత లేని భక్తి, ఆత్మ సంబంధమైనటువంటి మందిరముగా కట్టుకోలేనటువంటి భక్తి ఎంత చేసినా ప్రయోజనం లేదు. వాక్యం చెప్తున్న మాట అది. 22లో కూడా అంటాడు, ఆ దినమును అనేకులు నన్ను చూసి ప్రభువా మేము నీ నామములో ప్రవచింపలేదా, నీ నామములో దయ్యములు వెళ్ళగొట్టలేదా, నీ నామములో అనేకమైనటువంటి అద్భుతాలు చేయలేదా అని చెప్పుకొందురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగనని అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండి అని వారితో చెప్పాను. దేవుడితో నడిచినప్పుడు అన్నీ జరిగినాయి. ప్రార్థన చేస్తే రోగం పోయింది, అద్భుతాలు చూశారు, స్వస్థతలు జరిగినాయి. కానీ ఇక్కడ మొదట ఉన్న క్రమము లేదు, అక్రమం వచ్చేసింది. ఇప్పుడు దేవుడి మీద అశ్రద్ధ వచ్చేసింది, వాక్యం మీద శ్రద్ధ లేదు, దేవుడి యందు భయభక్తులు లేదు, పునాదే సరిగా లేదు. ఇంకెక్కడుంటాయి అద్భుతాలు? ఎక్కడ చూస్తారు వాళ్ళు ఆశ్చర్య కార్యాలు? ప్రభు అక్కడ చెబుతున్నటువంటి మాట, దేవుని సన్నిధానములో మీరు జాగ్రత్తగా మీరు ఏమై ఉన్నారంటే పరిశుద్ధ ఆలయమై ఉన్నారు. మీరు మంచి పునాది వలె ఆత్మ సంబంధమైన పునాది కట్టబడాలి. ప్రభు లేఖనాలు తెలియజేస్తున్న మాట అదే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం, దేవుడు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరినై శిల్పకారుని వలె పునాది వేసి తిని మరి ఒకడు దాని మీద కట్టబడుచున్నాడు. ప్రతి వాడు దాని మీద ఎలాగ కట్టుకొనుచున్నాడో జాగ్రత్తగా చూసుకోవాలి. కడుతున్నటువంటి పునాది, మనకు మేలు పునాది ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. అది లోతైన పునాది ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనే మనకు తలకు మూలరాయి. ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు ఎవరు కదల్చబడరు. ప్రతి కట్టడాలు ఆయన దేనికి నేర్పరయ్యే శిల్పకారుడై పునాది వేశాడు. ఆ పునాది వేసినటువంటి దాని మీద చక్కగా ప్రతి కట్టడములు చక్కగా కడుతున్నామా లేదా జాగ్రత్తగా ఎప్పటికప్పుడు, ఏ వారానికి ఆ వారం, ఏ రోజుకి ఆ రోజు ఆత్మీయతలు జాగ్రత్తగా కాపాడుకొని చూసుకోవాలి. నెలకు ఒకసారి కనబడే భక్తి కాదు, ఏదో నెలలో 2 సార్లు కనపడే భక్తి కాదు, నాకు గుర్తొచ్చినప్పుడు సంవత్సరానికి ఎప్పుడో ఒకసారి కనపడతానయ్య అనేటువంటి భక్తి కాదు. కష్టం వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, వేదన కలిగినప్పుడు యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకునే భక్తి కాదు. నువ్వు ఆ పునాది మీద చక్కగా కట్టబడుతున్నావా లేదా, ఆత్మ సంబంధముగా కట్టబడుతున్నావా లేదా, పరిశుద్ధమైన ఆలయముగా కట్టబడుతున్నావా లేదా, ఆ ఆలయము నువ్వే పరిశుద్ధ ఆలయమై ఉన్నదని నువ్వు ఎరగాలి.
కట్టే ప్రతి ఒక్క కట్టడము జాగ్రత్తగా చూసుకోవాలి. 2 తిమోతి 2:16 అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండి అట్టి మాటలాడువారు మరి ఎక్కువగా భక్తిహీనులవుతారు. చూసుకోండి, ఏ మాటలకు ఎక్కువ సమయం అంట? అపవిత్రమైన వట్టి మాటలు. వారికి విముఖుడవై ఉండు, అట్టి మాట్లాడువాడు మరింత భక్తిహీనుడైపోతాడు. భక్తిహీనత అయిపోతున్నారు. ఈరోజు మనం గమనించాలి ప్రియులారా, జీవము కలిగిన దేవుని సన్నిధిలో మనం భయభక్తులు కలిగి నడుచుకునేటువంటి పద్ధతులు మనం నేర్చుకోవాలి. వట్టి మాటలకు కాదు. దేవుడు ఉపదేశానికి కట్టుకో, దేవుడు పరిశుద్ధతకు కట్టుకో, ఆత్మీయతలను ప్రార్థన ఎలా చేయాలో, వాక్యం ఎలా చెప్తున్నారు, వాక్యమును బట్టి నువ్వు ఎలా నడుచుకోవాలి, ఆత్మీయతలు నువ్వు కట్టుకో. వట్టి మాటలకు వెళ్ళి విముఖుడివై ఉండు, లేకపోతే మరింత భక్తిహీనత అయిపోతారు. అది ఎలా ఉంటుందంటే కొరుకు పుండు పాకినట్లుగా పాకుతుంది. ఆ కొరుకు పుండు పాకినట్లుగా అపవిత్రమైన మాటలు పాకటం వలన సత్యాన్ని అసత్యం చేస్తారు. పునరుద్ధానం గతించిపోయిందని చెప్తారు. ఇంకేమీ లేదు, మనం ఏది పడితే అది చెయ్యొచ్చని ఎవరో ఏదో చెబుతున్నటువంటి విషయంలో ఇక్కడ 2 భక్తులు కూడా కనపడతారు. వట్టి మాటలు కాదు, దేవుడి మాటలకు నువ్వు దేవుడితో నిబంధన కలిగి నడుచుకో. వాక్యం చెప్తున్నటువంటి మాటల్లో సర్వశక్తి కలిగిన దేవునితో మనము నిబంధన కలిగి, ఇదిగో ఆ దేవుని సన్నిధిలో దేవుని యొక్క ఇదిగో ఏమైనదంట 19 అంటాడు. ఏమంటున్నాడంటే, ఆయన దేవుని యొక్క స్థిరమైనటువంటి పునాది నిలకడగా ఉన్నది, ప్రభు తాను వారిని ఎరుగును. ఆనందముతో ప్రభు నామమును ఒప్పుకొని ప్రతి వాడు దుర్నీతి నుండి తొలగిపోయి ఆనందముతో ప్రభు చేసినటువంటి నిబంధన ప్రకారముగా మనము చక్కగా కట్టుకోవాలి. దేవుని యొక్క పునాది స్థిరముగా ఉన్నది, నిలకడగా ఉంది. మనుషుడి నిలకడ లేదు, మనుషుల్లోని స్థిరము లేదు. వ్యతిరేకమైనటువంటి స్వభావాలు ఉన్నాయి. చూడండి, ఈరోజు మనం గమనించినట్లయితే వాక్యము సెలవిస్తున్నటువంటి మాటల ప్రకారముగా తుచ్చమైనటువంటి వాటి వైపు కాదు, ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాద ఫలముల చేత దేవునితో నిబంధన చేసుకో. దేవుడు ప్రతి విషయములో నీకు, నీ కుటుంబానికి ఆత్మ సంబంధమైన విషయాల్లో ప్రభు గొప్పగా నువ్వు పునాది వేయబడాలి. ఆ పునాది నువ్వు చక్కగా దాని మీద కట్టబడాలి. కట్టబడినది దేవుని మందిరముగా నీవే ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టుకోవాలి. కట్టుకునే ప్రతి ఒక్కడు సరైనటువంటి రీతిగా కట్టుకున్నటకు సిద్ధపడాలి. దేవుడు అట్టి కృపలో నిన్ను, నీ కుటుంబాన్ని అలాగున్న దేవుని సన్నిధిలో చక్కగా అమర్చబడి కట్టబడుదురుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, దయగలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైన పరిశుద్ధ నామమును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ కృప, దయా సంకల్పమును బట్టి ఇదిగో ఈ ఉదయకాలము వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని అయ్యా, మరి నాయన మీరే అయ్యా పునాది అయి ఉన్నారు. ఆ పునాది మీద సంఘము చక్కగా కట్టబడటానికి ప్రతి ఒక్కరూ దేవుని ఆలయము, పరిశుద్ధ ఆలయముగా కట్టబడటకు, జాగ్రత్తగా కట్టబడటకు, అమూల్యమైన రాళ్ళుగాను దేవుని పరిశుద్ధమైనటువంటి జీవితము జీవించే విషయంలో ఎక్కడ కూడా నా ప్రభువా వెనకంచి వేయక, అపవిత్రమైన మాటలకు కాదు, వ్యర్థమైన మాటలకు కాదు, లోక సంబంధమైన బలహీనతలు తీసివేసి దేవుని మాటలకు కట్టుకొని పరిపూర్ణమైన జీవితం ప్రతి ఒక్కరికి దయచేయమని, మహిమ, ఘనత, ప్రభావాలు మీకే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.